హాయ్ మై డియర్ పేరెంట్స్, వర్షాకాలం మొదలవుతూనే కామన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి డెంగ్యూ ఇన్ఫెక్షన్ అండి. ఈ డెంగ్యూ ఫీవరు మనకు యూజువల్గా అర్బన్ పాపులేషన్లో చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. డెంగ్యూ ఫీవర్ గురించి చాలా వరకు దోమల వల్ల వస్తుందని చాలా వరకు జనాలకు ఐడియా ఉంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య పాయింట్ ఏంటంటే, ఇన్ఫెక్షన్ ఏదైతే కాజ్ చేసే మస్కిటో ఏదైతే ఉందో ఏడిస్ మస్కిటో అనేది, ఇది డే టైం మస్కిటో అండి, నైట్ టైం మస్కిటో కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో మనం చూసుకోవాల్సిన సిమ్టమ్స్ ఏంటి, మనం ఎప్పుడు భయపడాలన్నా వద్దా, డాక్టర్కి ఎప్పుడు విజిట్ అవ్వాలా, హాస్పిటలైజేషన్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది. చాలా సింపుల్ పాయింట్స్లో చిన్నగా చెప్తాను. హోప్ఫుల్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బేసికల్గా ఈ ఫీవర్ అనేది, డెంగ్యూ ఫీవర్ ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో, ఒకసారి మన బాడీలోకి ఎంటర్ అయ్యాక 3 to 4 days తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు విపరీతమైన జ్వరం, హై ఫీవరు, వనకటము, షివరింగ్ రావటము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కొన్నిసార్లు కడుపు నొప్పి, కొన్నిసార్లు వామిటింగ్ సెన్సేషన్స్ కూడా ఉండేవి. సో ఫస్ట్ డే ఇట్స్ వెరీ హై ఫీవర్, 102 to 103, 104 ఫీవర్, కొన్నిసార్లు ఎర్రగా ర్యాషెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ డే మాత్రం. ఈ 2 to 3 days వరకు చాలా హై ఫీవర్ ఉంటుందండి. అంటే మీరు మందులు వేసినా కూడా పెద్దగా జ్వరం తగ్గినట్టు అనిపించదు, వీక్నెస్ కూడా బాగా ఉంటుంది. దాని తర్వాత 3rd, 4th డేకి వచ్చేసరికి కడుపు నొప్పి కొంచెం పెరుగుతూ ఉంటుంది, హెడేక్ కొంచెం పెరుగుతూ ఉంటుంది, కానీ జ్వరం ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతుంది. అంటే 4 hours వచ్చే జ్వరం మెల్లగా 6 hours వస్తుంది, కాకపోతే మనకు ఆకలి కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో డే 5 వరకు వచ్చేసరికి జ్వరం ఏదైతే మనకు కంటిన్యూస్గా ఉన్న జ్వరం కాస్త స్పేస్ అవుట్ అయిపోయి 6 hours, 8 hours, 10 hours ఇలా స్పేస్ అవుట్ అయ్యి మెల్లగా తగ్గుతుంటుంది. కానీ జ్వరం తగ్గటంతో వీక్నెస్ పెరుగుతుంది. నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్లో జ్వరం తగ్గే టైంలో పిల్లలు యాక్టివ్ అవుతారు. దీంట్లో మాత్రం, డెంగ్యూలో మాత్రం జ్వరం తగ్గే టైంలో పిల్లలు డల్ అవుతారు. సో ఈ తగ్గే టైంలో ఏంటంటే, పిల్లలు డల్ అవ్వటము, నీరసం అవ్వటము, కడుపులో నొప్పి బాగా రావటము, కొన్నిసార్లు వామిటింగ్స్, కొన్నిసార్లు విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. రేర్గా పొట్టలో నొప్పి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే, కరెక్ట్గా జ్వరం తగ్గే టైంలో ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే కొద్దీ మన బాడీలో ప్రెషర్స్ తగ్గుతూ ఉంటాయి. దాంతో మనకు థర్డ్ స్పేసింగ్ లాసెస్, అంటే బాడీలో నీరు అలానే ఉండిపోవటం, యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గటము, తద్వారా మనకు వీక్నెస్, వాపులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో జ్వరం తగ్గిన నెక్స్ట్ 2 days యూజువల్లీ క్రిటికల్ ఫేజ్ అని అంటారు. ఈ ఫేజ్లో ఏంటంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉంటుంది. చాలామంది 90% మంది పిల్లల్లో ఈ సిమ్టమ్స్ వరకే ఉంటాయి. అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. చాలామంది ప్లేట్లెట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ప్లేట్లెట్స్ తగ్గితే మనకి ఏమన్నా అయిపోతుందేమో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు. లేదు, దీంట్లో ప్లేట్లెట్స్, మనిషికి అవసరం ఉండే ప్లేట్లెట్స్ బేసికల్గా 15,000 నుంచి 20,000 మాత్రమే. వాళ్ళ ల్యాబ్లో ఇస్తారు 150,000 నుంచి 2 లక్షలు ఉండాలి అని చెప్పేసి. ప్రతిరోజు మన బాడీలో నియర్లీ 20,000 to 30,000 కొత్త ప్లేట్లెట్స్ జమ అవుతూ ఉంటాయి. సో అది ఇంకా చిన్న పిల్లల్లో ఇంకా ఎక్కువ జమ అవుతూ ఉంటాయి. సో ఇట్లా మనకు ఎప్పుడైతే ఈ డెంగ్యూ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందో, మన ఓన్ రోగనిరోధక శక్తి మనకి ఏవైతే ఉంటాయి, యాంటీబాడీస్, మన ప్లేట్లెట్స్ని తినేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే వైరస్ బయటికి వెళ్ళిపోతుందో మన బాడీలో జ్వరం తగ్గిపోతుంది. కానీ మన యాంటీబాడీసే మన ప్లేట్లెట్స్ని వైరస్ అనుకుని గుర్తుపట్టేసి వాటిని తినటం మొదలు పెడతాయి. సో వీటి వల్ల మన ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. అందుకే జ్వరం తగ్గినప్పుడు, ఈ డ్రాప్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ మనకు వస్తాయి. వీక్నెస్, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము, ఛాతిలో నీరు జమ అవటం, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక అన్ని లక్షణాలు అందరి పిల్లల్లో ఉండవు. 90% పిల్లల్లో జస్ట్ వీక్నెస్ మార్కే ఉండి 2 రోజుల వరకు ఆకలి ఉండకుండా, తర్వాత 3rd day, 4th dayకి రికవరీ ఫేజ్ వచ్చేస్తుంది. అంటే యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది, పిల్లలు యాక్టివ్ అవుతారు, అన్నీ మంచిగా అవుతాయి, ప్లేట్లెట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వటం మొదలు పెడతాయి. కేవలం 10% మంది పిల్లల్లో మాత్రం ప్లేట్లెట్స్ ఇంకా ఎక్కువ డ్రాప్ అవ్వటము, ఛాతిలో, పొట్టలో నీరు జమ అవటము, పిల్లలు బాగా వీక్ అవ్వటం, వామిటింగ్స్ విపరీతంగా అవ్వటం, లివర్లో వాపు రావటం, ఇవన్నీ జరుగుతాయి. ఈ పిల్లల్ని మాత్రమే మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అబ్జర్వేషన్ చేయాల్సి వస్తుంది. దీంట్లో స్పెషల్ ఇంజెక్షన్స్ ఏమీ ఉండవు. బీపీని మెయింటైన్ చేసుకుంటూ, యూరిన్ బాగా వెళ్తున్నారో లేదో చూసుకుంటూ, ఓరల్ బాగా తీసుకుంటున్నారో లేదో చూసుకుంటూ ఆటోమేటిక్గా 2 to 3 daysలో ఇంప్రూవ్ అవుతుంది. కేవలం 1% మంది జనాలనే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా బాగా క్రిటికల్, బాగా సిక్కున్న పిల్లలు, ఐసీయూలో పెట్టుకున్న పిల్లలు, ఎవరికైతే బీపీ అసలు కంట్రోల్ అవ్వట్లేదో, 15,000 నుంచి 20,000 తక్కువ కౌంట్ అయ్యి పిల్లలు బాగా సిక్ అయ్యే కండిషను, బ్లీడింగ్ ఏమన్నా అవుతుంది, ఇట్లాంటి లక్షణాలు ఉన్న పిల్లలకి మాత్రమే మనం ప్లేట్లెట్స్ ఎక్కిస్తాం. సో ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతి ఒక్కరికి తగ్గించు. సో 15,000, 20,000 వరకు కూడా ఆగొచ్చు. ఇంట్లో మాత్రము పిల్లలు యాక్టివ్గా ఉండి, యూరిన్ మంచిగా వెళ్తున్నారు, ఆహారం టైంకి తీసుకుంటున్నారు, బీపీ వెల్ కంట్రోల్డ్గా ఉంది అంటే మాత్రం మనం ఇంట్లోనే పిల్లల్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో కేవలం ప్లేట్లెట్స్ తగ్గాయని చెప్పి అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో కౌంట్ అంటూ ఏముండదని పెడియాట్రిషియన్ అడ్వైస్లో, ఈ సిక్నెస్ ఏదైనా సిక్ ఉంది అనిపిస్తేనే అప్పుడే మనం అడ్మిట్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు 90% డెంగ్యూలలో ఏ అడ్మిషన్ అవసరం పడదు. రెండో అపోహ ఏంటంటే, పపాయ పెట్టాలా, ఆకులు పెట్టాలా, ఆకు రసాలు పెట్టాలా, ఇవన్నీ కూడా అపోహలండి. హెల్దీగా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, హెల్దీ డైట్ తినొచ్చు, తినగలిగితే అన్నీ తినొచ్చు. హెల్దీగా డైట్ మెయింటైన్ చేసి హైడ్రేట్ చేసుకోగలిగితే సరిపోతుంది. అనవసరంగా పపాయాలు, కివీలు ఎంబడి పడి పిల్లల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ.